పల్నాడు జిల్లా నరసరావుపేటలో కోటప్ప తిరునాళ్ల సందర్భంగా ప్రబల నిర్వాహకులతో నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కర్రావు సమీక్ష నిర్వహించారు. నరసరావుపేట, చిలకలూరుపేట నుంచి ఎక్కువ ప్రభలు వస్తాయని తెలిపారు. ప్రభ నిర్వాహకులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే విషయంపై కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అప్పుడే ఆ ప్రభకు పర్మిషన్ ఇస్తామని తెలిపారు. ప్రభ బయలుదేరే దగ్గర నుంచి తిరిగి వెళ్లే వరకు కమిటీయే బాధ్యత వహించాలన్నారు. ప్రభలపై ఎలాంటి రాజకీయ జెండాలు కానీ అశ్లీల నృత్యాలకు తావుండకూడదని ప్రభల దగ్గర గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా కోటప్పకొండ తిరునాళ్లకు చిలకలూరుపేట, నరసరావుపేట కాన్స్టిట్యూషన్ నుంచి ఎక్కువ సంఖ్యలో ప్రభలు వస్తాయి. చిలకలూరుపేట నుంచి పెద్ద భారీ ఎత్తున ప్రభలు వస్తాయి. నరసరావుపేటలో చిన్న చిన్న ప్రభలు, మొక్కుబడి ప్రభలు వస్తుంటాయి. ఈ ప్రభ నిర్వాహకులు ప్రభలు వాళ్ళ గ్రామాల నుంచి కోటప్పకొండ తీసుకొచ్చేటప్పుడు ఎలాంటి నిబంధనలు పాటించాలి, అదేవిధంగా ప్రభల దగ్గర ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇన్సిడెంట్ జరగకుండా. ఈ క్రమంలో ఈరోజు ఈ ప్రభ నిర్వాహక కమిటీ మొత్తాన్ని పిలిపించేసి కింద ప్రభ నిర్వాహకుల్ని మొత్తాన్ని మీటింగ్ పెట్టేసి వాళ్ళ సూచన సలహాలన్నీ చెప్పడం జరిగింది. ఈ క్రమంలో ఆ కమిటీ వారికి, ప్రభ కమిటీ వారు కూడా మేము ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా చూసుకుంటామనే దాని మీద ఎంఆర్ఓ దగ్గర లేదా ఆర్డీఓ దగ్గర 1 lakh రూపీస్ బైండ్ అవుట్ చేయమని వాళ్ళకి అందరికీ చెప్పాము. అన్నీ చేసుకుని సక్రమంగా వస్తే మేము వాళ్ళకి ప్రభకి పర్మిషన్ ఇస్తాం. టీమ్స్ కూడా ఉంటాయి. ప్రభల దగ్గర రాత్రిపూట సాంస్కృతిక కార్యక్రమం ఇస్తారు. వాళ్ళకు కూడా ఎలాంటి అశ్లీలత ప్రోగ్రామ్ చేయకుండా చంద్రాన్ని నైట్ 2 గంటలకే కంప్లీట్ చేసుకొని చేయమని. ఎందుకంటే రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ, రకరకాల పార్టీల వాళ్ళు వాళ్ళ యొక్క పార్టీ జెండాలు ప్రభల మీద కానీ, ఈ ఆర్కెస్ట్రా టీవీల మీద కట్టేసి